హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఎప్పటికన్నా మన నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ ఎప్పుడు ఆన్లో ఉంచుకొని బెల్ ఐకాన్లో ఆన్లో ఉంచుకొని ఎప్పుడు. సో రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. ఇది ఓటీటీ రివ్యూ అండి, మూవీ రివ్యూ. సో ఇది చాలా అంటే చాలా బాగుంది. నిజం చెప్పాలంటే ఒక బాండింగ్, ఒక రిలేషన్, ఒక యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు, అండ్ బాండింగ్ మూవీ చెప్పొచ్చు, ఎమోషనల్ మూవీ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ముగ్గురు బ్రదర్స్, ఒక సిస్టర్ మాట. సిస్టర్ లాస్ట్లో పుడతారు. ఈ ముగ్గురు బ్రదర్స్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్, ఈ చిన్న తమ్ముళ్ళకి ఏ ఆపద వచ్చినా పెద్ద అన్న అయితే మాత్రం ఊరు కూడా అసలు నెక్స్ట్ డేనే వార్నింగ్ ఇచ్చేస్తూ ఫైట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో తర్వాత సిస్టర్ పుడతారు, పెద్ద అవుతుంది. సో అక్కడ పూజారి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండి ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోతారు. అంటే మధ్యలో వాళ్ళ ఫాదర్ మదర్ చనిపోతారు అన్నమాట. దాని బ్రదర్స్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పేరెంట్స్ చనిపోతారు. సో ఇంకా ఆ సిస్టర్ని అన్కంఫర్టబుల్ చేసి ఆ పూజారి గారు ఆ ఊరినే వదిలేస్తారు అన్నమాట, ఈ బ్రదర్ సిస్టర్స్ మాట. సో అలా అయితే జరుగుతుందండి. మరి ఇంకో ఊరు వచ్చాక అక్కడ పెద్దవాళ్ళు అవుతారు. అండ్ ఒకళ్ళు చదువుకుంటారు, ఒకళ్ళేమో చదువుకోరు, ఒకళ్ళేమో వ్యాపారం చేసుకుంటారు. అండ్ అంటే ఒక అబ్బాయి చదువుకుంటాడు అండ్ వ్యాపారం కూడా చేస్తారు వాళ్ళ అన్నతో పాటే. సో చెల్లేమో ఇంట్లో వండుకుంటూ చూసుకుంటూ ఉంటుంది, అన్ని బ్రదర్స్కి ఏం కావాలన్నీ చూసుకుంటూ ఉంటుంది. సో ఇలా అయితే మూవ్ అవుతూ ఉంటుంది క్యాజువల్గా. సో సడన్లీ ఇప్పుడు బ్రదర్ ఉంటారు కదా, బ్రదర్ మూలంగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుద్ది. ఆ మూవీలో ఏంటంటే ఫైటింగ్ కాస్త బాగా యాక్షన్ మూవీలో మారిపోద్ది. యాక్షన్ అంటే ఇప్పుడు బ్రదర్ మాత్రం బాగా కష్టపడతారు అనమాట. పెద్దన్న కష్టపడతారు. మంచూరియా ఉంటుంది కదా, మంచూరియా ఏదో వ్యాన్ మీద పెట్టుకుని సంపాదిస్తారు. తను చెల్లెల కోసం దాస్తారు, అన్నీ చేస్తారు. కానీ లాస్ట్లో ఆ బ్రదర్స్ మాత్రం విలన్ సైడ్ వెళ్ళిపోతారండి. ఆ విలన్ ఎవరు అనుకుంటున్నారండి? ఎస్జే సూర్య గారండి. సో అటు సైడ్ వైపు వెళ్ళిపోతారు లాస్ట్కి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్జే సూర్య వైపు వెళ్ళిపోయి వాళ్ళన్న వైపే పొడుస్తానికి వస్తారు, నెగిటివ్గా వస్తారన్నమాట. సో ఇలా జరుగుతుంది. అలా చాలా కష్టపడతారు, చాలా ఇది చేస్తారు. అండ్ చాలా బాగుంటుంది మూవీ అయితే, చూడండి మధ్యలో. సో లాస్ట్కి ఆ చెల్లి ఏం చేస్తారంటే, ఇదే ట్విస్ట్ అండి, చెల్లె వాళ్ళ మూడో అన్నని చంపేస్తుంది అన్నమాట, కత్తితో పొడి చేసి. సో అలా జరుగుతుంది. కొంచెం అక్కడ మనకి ఎమోషనల్ కూడా అనిపిస్తుంది, అయ్యో పాపం ఎందుకు చంపేసింది అని. ఎందుకు చంపేసింది అంటే మాత్రం ఇది మాత్రం మీరు మూవీలో చూడండి ఎందుకు చంపేసిందో. చాలా బాగుంది. ఎమోషనల్గా అయితే మూవీ చాలా అంటే చాలా బాగుంది. బాండింగ్ బాగుంది అండ్ యాక్షన్ కూడా బాగుంది. అండ్ దీంట్లో క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నారు. మన ప్రకాష్ రాజు గారు ఉన్నారు, ఇంకా ధనుష్ గారు ఉన్నారు, సందీప్ కిషన్ గారు ఉన్నారు. అదే విక్రమ్ సినిమాలో కొడుకు యాక్ట్ చేసాగా తను ఉన్నారు. అండ్ ఇంకా మన సూర్య గారితో పాటు చేశారు కదా ఈ రీసెంట్గా మూవీ, ఆమెతో ఉన్న హీరోయిన్ చేశారు. చాలామంది అయితే ఉన్నారు. బాగుంది మూవీ అయితే, గ్యారంటీగా చూడండి. ఓటీటీ రివ్యూలో చాలా అంటే చాలా బాగుంది. సో నాకైతే బాగా నచ్చిందండి. నాకు నచ్చింది మాత్రం నేను చెప్తున్నాను. సో మీకు నచ్చిందో లేదో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు చూసి చూడండి గ్యారంటీగా. మూవీ అయితే ఏ మూవీ అనుకుంటున్నారని, రాయన్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీన్ని డైరెక్ట్ చేసింది రాసింది మాత్రం ధనుష్ గారే అండి. అండ్ మ్యూజిక్ ఇచ్చింది మాత్రం మన ఏఆర్ రెహమాన్ గారు. చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ సాంగ్ అయితే సూపర్ ఉంటుందండి. అసలు చెప్పడం, ఆ పాట కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది అండి నా రివ్యూ. సో నెక్స్ట్ వీడియోకి వెళ్తాను. టేక్ కేర్, బాయ్.